వేదిక మీద కూర్చున్న మన అన్నగారు టైగర్ కృష్ణ అన్న గారు, తర్వాత తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ గారు, ఇక్కడ కూర్చున్న మేధావులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు నిజంగా నేను ఆనందపడుతున్నాను, ఎందుకంటే ఇంతమంది మేధావులు ఒక వేదిక పైన కూర్చున్నారు. అయితే కృష్ణన్న చెప్పిండు మనకి బీసీ సంక్షేమ సంఘం నిర్మాణం గురించి మనం ఇక్కడ చర్చించాలని. అయితే సంక్షేమ సంఘం నిర్మాణం ఒకటి, బీసీ వాదం ఒకటి. అంటే మనం ఎన్నో ఉద్యమాలు చూసినాం, బ్రాహ్మణ వాదం అని విన్నాము, తర్వాత బీజేపీ వాదం అని విన్నాం, కాంగ్రెస్ వాదం అని విన్నాం. ఈ బీసీలకు సంబంధించిన వాదం ఏంటిదో మనం ఒకసారి తెలుసుకోవాలి. నేను ఎన్నో జిల్లాలు పర్యటించడం జరిగింది. అక్కడ ఎంతో మంది పెద్దలు బీసీ అంటే ఈ బీసీలు ఎందుకు వెనుకబడ్డారు అని ఎన్నో కారణాలు చెప్పారు. ఒకసారి ఇదే నిజామాబాద్ నేను పోయినప్పుడు, నిజామాబాద్ జిల్లా స్టూడెంట్ మీటింగ్ కి పోయినప్పుడు ఒక స్టూడెంట్ లీడర్ అంటుండనమాట, పట్టపగలు ఒక వ్యక్తి మహాత్మా గాంధీ దగ్గరికి పోతే అపాయింట్మెంట్ దొరకలేదంట, కానీ అదే అర్ధరాత్రి అంబేద్కర్ దగ్గరికి పోతే అపాయింట్మెంట్ దొరికిందంట. అప్పుడు అంబేద్కర్ తోటి ఆ వ్యక్తి అన్నాడంట, సార్ మరి గాంధీ దగ్గరికి పోతేనేమో అపాయింట్మెంట్ దొరకలేదు, మీ దగ్గర అపాయింట్మెంట్ దొరికిందంటే అంబేద్కర్ ఒకటే మాట అన్నాడంట, వాళ్ళ జాతి మేల్కొని ఉన్నది, ఆయన ఒక పిలిపిస్తే లక్షల మంది వస్తారు, నా జాతి నిద్రపోతుంది, వాళ్ళని మేల్కొల్పడానికి నేను నిద్ర మోగుతున్నాను. ఇది ఎందుకంటున్నా అంటే మన బీసీ అంటే ఏంటిది, బీసీ భావజాలం అంటే ఏంటిదో మనం తెలుసుకోవాలి. 42 ఏళ్ల నుండి ఆర్ కృష్ణన్న బీసీల కోసం తన నిద్రను మోగొట్టుకొని జాతిని మేల్కొల్పుతున్నాడు మన ఆర్ కృష్ణన్న గారు. ఒక బీసీగా పుట్టడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే బీసీగా బతకాలంటే మచ్చలేని వ్యక్తిగా బతుకుతే మనం సమాజం గుర్తిస్తుంది. ఎందుకు అంటే వేరే కులాల్లో ఉన్నారు, వాళ్ళు మాత్రం ఈయన మచ్చలేని వ్యక్తి అట్లాంటిది వాళ్ళకి వర్తించరు. వాళ్ళు అవినీతులు చేసినా, వాళ్ళు స్కామ్లు చేసినా, వాళ్ళు కరప్షన్ చేసినా, వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి అసెంబ్లీలో కూర్చోబెడతారు. కానీ మనం మచ్చలేని వ్యక్తిగా ఉన్నా కూడా మన పైన ఆరోపణలు, మన పైన కుట్రలు, అంటే ఒక బీసీగా పుట్టడం అంటే ఆరోపణలు ఎదుర్కోవడం, కుట్రలు ఎదుర్కోవడం, ఇదే బీసీలో బతుకైపోయింది నేల నుండి. ఆ రోజు మహనీయుడు అంబేద్కర్ ఇవే ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు మన మహనీయుడు అంబేద్కర్. ఆయన రాజ్యాంగ రచనల అంబేద్కర్ ఎంత క్రియాశీలక పాత్ర పోషించడో మనందరికీ కూడా తెలుసు. అట్లాంటి అంబేద్కర్ ని ఎలక్షన్ లో ఓడగొట్టారు ఆ రోజుల్లో. అంటే చైతన్యం లేక, ఆయన గొప్పతనం అర్థం చేసుకోక ఈరోజు మన ఆర్ కృష్ణన్న 42 ఏళ్ల నుండి ఇన్ని పోరాటాలు చేస్తూ కూడా 42 ఏళ్ల నుండి ఆయన ఎంతో మంది ప్రశ్నించేటోళ్ళకి జవాబులు చెప్పుకుంటా అంత సేవ చేసిన వాళ్ళు ఇవాళ అగ్రకులంలో ఉంటే ఎప్పుడో సీఎంఐ కేంద్ర మంత్రి అయి పిఎం రేస్ లో ఉండేటోళ్ళు. కానీ మన బీసీ జాతిలో పుట్టినందుకు ఈ రోజు ఇన్ని సవాళ్ళు ఆ రోజు అంబేద్కర్ ఎదుర్కొంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మీకు అంబేద్కర్ ఎగ్జాంపుల్ చెప్పినా, అదే కర్నూలు జిల్లాకు నేను పోయినప్పుడు అప్పుడు ఒక పెద్ద ఆయన బీసీ సంఘంలో 20 ఏళ్ల నుండి పనిచేస్తుండు. పిల్లలందరూ ఉపన్యాసం అంటే చాలా మంది ఇయ్యలేకపోయారు అనమాట కర్నూలులో. అయితే ఆయన లేచి ఇట్లా అన్నాడు అనమాట, మనువాదం ఏదైతే ఉందో అది బీసీ ఎస్సీ ఎస్టీలని వినకుండా నాలుక నుండి మాటలు మాట్లాడకుండా చేసింది కాబట్టి మనం నాయకులను కాలేకపోయినాం అన్నది. ఎందుకంటున్నా అంటే కృష్ణన్న చెప్పిండు, మనం భావాజాలం తీసుకుపోవాలంటే మన నాలుక గట్టిగా ఉండాలి, మనం ప్రచారం చేయడం స్టార్ట్ చేయాలి. ఇది బీసీ ఉద్యమం, కృష్ణన్న నాయకత్వం, వాళ్ళ నాయకత్వం, బీసీ సాహిత్యం ఇది అని మనం మన నాయకత్వం గట్టిగా ప్రచారం చేయడం స్టార్ట్ అయినప్పుడు ఈ ఉద్యమం ఇంకా ముందుకు పోతుంది. ఒక బ్రాహ్మణ సోదరుని మనం చూసుకున్నాం, వాళ్ళు ఎవరిని దేవుని చేయాలంటే వాళ్ళని దేవుళ్ళని చేసి వాళ్ళ నాలుక అంత గట్టిగా ఉంటది. మన బీసీల నాలుక కూడా ఏ రోజు గట్టిగా అవుతుందో ఆ రోజే మనకి రాజ్యాధికారం వస్తుంది. కృష్ణన్న చెప్పిండు, డబ్బుతోటి కాదు మన భావజాల వ్యాప్తితోటి. భావజాలం అంటే మనం మాట్లాడటం స్టార్ట్ చేయాలి. మనం మైకు పట్టుకొని ఇది నా డిమాండ్, నాకు ఇది కావాలి, నాకు అసెంబ్లీలో కుర్చీ కావాలి, నాకు అదే కరెక్ట్ ప్లేస్ అని మనం ఏడికి పోతే అలా మనం ఎప్పుడైతే ఇవి లేవనెత్తుతామో ఆ రోజు మనకు రాజ్యాధికారం వస్తుంది. మనం బ్రాహ్మణ సోదరులను ఇలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఆ వాదంలో ఈ అంశాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మన నాలుకని గట్టిగా చేసుకోవాలి. ఏ నాలుకనైతే తొక్కేయబడ్డదో ఆ నాలుకని మనం గట్టిగా చేసి మనం భావజాల వ్యాప్తి కోసం తీసుకోపోవాలి. బీసీ వాదంలో ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎన్నోసార్లు ఆలోచించిన, ఎందుకు మనం తిరుగుతున్నాము, మనం ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఏడో చూసినా ప్రతి ఒక్కరు బీసీ సంఘం అని పెట్టుకున్నారు, కానీ ఎందుకు లాస్ట్ మూమెంట్ మనం ఎమ్మెల్యేలు కాలేకపోతున్నామంటే ప్రచారం చేసేవాళ్ళు లేక మనం ఎమ్మెల్యే కాలేకపోతున్నాం. ఒక నియోజకవర్గంలో 3 లక్షల మంది ఉంటారు. 3 లక్షల మందికి మన గురించి తెలవాలంటే మన కోసం క్యాడర్ ఉండాలి, కానీ పనిచేసే క్యాడర్ ఉండాలి. పనిచేసే క్యాడర్ అంటే మాట్లాడే క్యాడర్ ఉండాలి. మనం క్యాడర్ ని అట్లా తీర్చి దిద్దుకోవాలి. ఆ రోజే బీసీలకి
రాజ్యాధికారం ఉన్నది ఖచ్చితంగా వస్తుంది. మనం చూసినాము అంటే మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజు ఆయన మరాఠా వాదాన్ని తీసుకొచ్చిండు. మరాఠా వాదం ఈ రోజు మహారాష్ట్రలో ఉన్నది మరాఠా వాదమే. ఈ రోజు ఆర్ కృష్ణన్న కూడా బీసీ వాదాన్ని తీసుకొచ్చిండు. ఉత్తర భారతదేశం మనం తీసుకుంటే కులవాదం ఉంది, అదే కర్ణాటకలో తీసుకున్న కులవాదం ఉంది. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల ఈ రోజు బీసీ వాదం అన్నది బలమైన వాదంగా మారింది. ఏ ప్రభుత్వం చూసినా కూడా ఈ రోజు రేపు బీసీ వాదాన్ని ముట్టుకునే పరిస్థితులు వచ్చేసినాయి. ఈ రోజు మనం చూస్తే ఆర్ కృష్ణన్న చేసిన పోరాటాలు ఏంటిదో మనం ఒకసారి తెలుసుకోవాలి. గత 42 ఏళ్ల నిజం చెప్పాలంటే కృష్ణన్న చేసిన పోరాటాలు మన వల్ల కాదు కూడా. ఎందుకంటే 42 ఏళ్ల ఆయన కడుపు నిండా తిండి తినలేడు, ఆయన కంటి నిండా నిద్రపోలేడు, ఆయన ఒక సినిమా చూడలేడు, ఆయన ఏం చేయలేడు. కేవలం ఆయన సంకల్ప బలంతో బీసీ వాదాన్ని సృష్టించి అంచబడ్డ జాతి, నోరు లేని జాతి. మీరు గుర్తుపెట్టుకోవాలి, నోరు లేని జాతి అంటున్నా, దానికి ఒక నాలుకనిచ్చి ఒక నోరిచ్చి దానికి ఒక పౌరుషం ఇచ్చి ఈ ఉద్యమాన్ని ప్రతి రాజకీయ పార్టీ ఈ రోజు అసెంబ్లీలో బీసీ అనేటట్టు చేసిందంటే అది కేవలం మన ఆర్ కృష్ణన్న పోరాటం వల్లే నేను చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు ఆలోచించినాను, కృష్ణన్న ఎందుకు పోరాడుతున్నాడు. అసలు చిన్నప్పటి నుండి కృష్ణన్నని చూసేది, కృష్ణన్న పోరాడుతూనే ఉంటాడు. చివరికి కృష్ణన్న గొప్పతనం ఏంటంటే ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్పుకోడు, నేను ఇట్లా పోరాడుతున్నా, నేను గొప్ప లీడర్ అని. ఇంట్లో ఉంటే సింపుల్ వ్యక్తిగా తిరుగులాడుతుంటే మనకు అర్థం కూడా కాదు. అరే నాన్నకి ఇంత గొప్ప పేరు ఉందా, బయట ఇన్ని పోరాటాలు చేసిందా అంటే ఆయన గొప్పతనం ఆయన ఏ రోజు కూడా ఇంట్లో కూడా చెప్పుకోలేడు కృష్ణన్న. అట్లాంటి గొప్ప వ్యక్తి, అట్లాంటి గొప్ప మనిషి. అయితే నా ప్రశ్నకి కృష్ణన్న ఎందుకు పోరాడుతుండో అన్న నా ప్రశ్నకి నేనే జవాబు వెతుకున్నా. ఒక రోజు భగవద్గీత చదువుతున్నా, గీతా దర్శనం అని మన స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస వాళ్ళు జరిపిన చర్చలో ఒక అధ్యయనం అన్నమాట గీతా దర్శనం అని. ఇక్కడనే రామకృష్ణ మఠం ఉంటదన్నమాట. ఒక మన నదులు తీసుకోండి, గోదావరి నది కావచ్చు, గంగా నది కావచ్చు, అది వాటిని జీవనదులు అంటాం. ఎందుకంటే అవి ఏం ఆశించవు, అవి కేవలం వాటి ఆధారంగా నాగరికతలు ఏర్పడ్డాయి. వాటికి స్వార్థం ఉంటే ఈ రోజు మనం బతుకుండేటోళ్ళం కాదు. ఆ సూర్యుడు నాడు వెలిగిస్తాడు, ఏం ఆశించాడు సూర్యుడు నేను ప్రైమ్ మినిస్టర్ అయితే నేను వెలిగిస్తా అంటే ఈ రోజు ఇక్కడ నాగరికత ఉండేది కాదు. అట్లనే ఆర్ కృష్ణన్న ఏం ఆశించకుండా ఆ సూర్యుడు కావచ్చు, నదులు కావచ్చు, బీసీ జాతి కోసం ఏం ఆశించకుండా చేసింది కాబట్టి ఆయన కోల్పోయి ఉండొచ్చు. కానీ లక్షల మంది బీసీలు ఈ రోజు బాగుపడ్డారు. ఆ జీవనదిలాగా మనం ఈ రోజు కష్టపడాలి. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగంలో ప్రశ్నలు తలెత్తొచ్చు. ఒక ఏడాది చేస్తాం, 2 ఏడాది చేస్తాం, ఎమ్మెల్యే కాలేకపోయినా, ఎంపీ కాలేకపోయినా, కానీ మనం కాకపోవచ్చు. కానీ మన భావి తరాల లక్షల మంది గరీబోళ్ళు బాగుపడతారు, మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ కోసమన్నా మనం త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. మనం ఈ రోజు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ రేపు దాన్ని అనుభవించడానికి ఎవరు ఉండకపోవచ్చు. కానీ మనం త్యాగం చేస్తే మన త్యాగ ఫలితాన్ని లక్షల మంది అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి కృష్ణన్న మార్గమే అత్యుత్తమ మార్గం అని నేను మీకు చెప్తున్నారు. ఇంకా కృష్ణన్న గారు చెప్పిండు, మన కృష్ణన్న నిర్మాణం గురించి చెప్పిండు. ఇవాళ చూస్తే సోషల్ మీడియా అనేది చాలా కీలకం. మన భావజాలం వ్యాప్తి చెందాలంటే మనం ఖచ్చితంగా సోషల్ మీడియా వాడాలి. మనం కమ్యూనిస్టులను చూసినా వాళ్ళకొక మన కళాకారుల బృందం ఒకటి ఉంటది, వాళ్ళకి సపరేట్ మండలి ఉంది కళాకారుల కోసం. బీసీ సంక్షేమ సంఘం కూడా కళాకారుల కోసం ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మన సాహిత్యాన్ని, మన బీసీ వాదాన్ని ముందుకు తీసుకపోతే ఖచ్చితంగా 2019 బీసీలు ఎమ్మెల్యేలు అవుతారు, 2024 బీసీ సీఎం కావడం ఖాయమని నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే బీసీలు రాజ్యాధికారంలోకి రావడం ఎవరు ఆపలేరు. బ్రిటిష్ వాడు బలహీనపడ్డ మనుషులు మనకు స్వాతంత్రం వచ్చింది. అగ్ర కులాలు ఈ రోజు డబ్బు సంపాదించుకుంటున్నాయి, రేపు భావజాలం బలహీనమైతుంది. వాళ్ళు బలహీనమైనప్పుడు ఖచ్చితంగా బీసీలు అసెంబ్లీలు ఉంటారు. మనం అంతవరకు ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని మీకు చెప్తున్నాను. బ్రిటిష్ వాడు పోయిన మనకు స్వాతంత్రం వచ్చింది, అగ్ర కులాలు బలహీనపడ్డప్పుడు ఖచ్చితంగా మెజారిటీ జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు అసెంబ్లీ కుర్చీలా కూర్చొని మైక్ బట్టి మాట్లాడటం ఖాయమని నేను చెప్తున్నాను మీకు. కాబట్టి మనము డిస్కరేజ్ కాకుండా, నేను ఇన్నేళ్ళు చేసిన ఏం రాలేదు, డిస్కరేజ్ కాకుండా భావి తరాల గురించి ఈ వాదాన్ని మనం లైవ్ లో ఉంచుకొని తీసుకుపోవాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అయితే కృష్ణన్న గారు మనకు చెప్పారు, కమిటీల నిర్మాణం గురించి చెప్పిండ్రు. జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీ అని
మాకు తెలుసు ఎన్నో కష్టాలు ఉంటాయి. మన బీసీలకి జేబులో డబ్బులు ఉండవు. మన ఆటో ఎక్కి పోయి కమిటీ వేయడానికి చాలా మంది గ్రామ స్థాయిలో డబ్బులు ఉండవు. కానీ మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిని తీసుకొని కమిటీలు వేయాలి, ఎట్లాంటి నాయకుల్ని తీసుకొని కమిటీలు వేయాలని ఒక అంచనాతోటి వేస్తే బీసీ ఉద్యమం అనేది ఇంకా బలంగా ముందుకు పోతుంది. ఎందుకంటే అది కూడా ఒక కారణం. ఆర్థికంగా మనం గట్టిగా లేకపోవడం కూడా వెనుకబడ్డానికి కారణం ప్రస్తుతానికి ఉంది. కానీ మన భావజాలం బలపడ్డ రోజు అది మనకి ఇంకా కనిపించదు, చిన్నది కనిపించదు. కాబట్టి మనం అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. నా ఉపన్యాసం విన్న ప్రతి పెద్దలకి సోదరుడికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సెల్యూట్. సీనియర్ నాయకుడు, నిజామాబాద్ జిల్లా వెరీ పాపులర్ లీడర్ ఎం వెంకటేశ్వర్లు, వెంకులు పేరు మీద రాష్ట్ర స్థాయిలో కూడా చాలా సుపరిచితమైన నాయకుడు వెంకులు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను.